శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 14వ సర్గము. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుము అని కైకేయి దశరథ మహారాజును ఒత్తిడి చేయుట, వశిష్ఠాదులు రాజదర్శనమునకై విచ్చేయుట, శ్రీరాముని తీసుకుని వచ్చుటకై కైకేయి సుమంత్రుని ఆదేశించుట, సింహాసనము, పెద్ద పులి చర్మము, ప్రజ్వలితాగ్ని, వీణా వేణు మృదంగ తాళ వాద్య సమూహములు, దేవదాసీగణము, చక్కగా అలంకరించుకునిన సుందరీమణులు, ఆచార్యులైన బ్రాహ్మణులు, పవిత్రములైన గోవులు, మృగములు, పక్షులు, ప్రముఖులైన పురజనులు, జానపదులు, వర్తకులు, శిల్పులు ఇక్కడికి విచ్చేశారు. వీరేగాక ఇంకనూ చాలామంది ప్రియభాషణులు శ్రీరాముని పట్టాభిషేకమునకై వచ్చి సామంతరాజులతో కూడి కూర్చొని ఉన్నారు. మహారాజును తొందర పెట్టుము, ఈ శ్రేయస్కరమైన రోజున పుష్యమీ నక్షత్రయుక్త శుభముహూర్తమునందు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలసి ఉన్నది. మహాత్ముడైన వశిష్ఠుని యొక్క ఆదేశాన్ని అందుకుని సుమంత్రుడు మహారాజునకు జయము అని పలుకుతూ ఆయన మందిరమున ప్రవేశించాడు. వృద్ధుడైన సుమంత్రుడు రాజమందిరంలో ప్రవేశించినప్పుడు ఈయనను ఎవరునూ ఆపరాదు అనేది రాజాజ్ఞ. అందువలన రాజునకు మేలుగోరువారైన ద్వారపాలకులు ఆ సుమంత్రుని నిరోధింపలేదు. సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితి తెలియనివాడగుటచే ఎప్పటి వలె ఆయనను సంతోషకరమగు మాటలతో కొనియాడసాగాడు. అంతటా రథసారథి అయిన సుమంత్రుడు రాజమందిరంలో దోసిలొగ్గి నిలిచినవాడై ప్రాతకాలమునకు తగినట్లు మహారాజును ఇట్లు ప్రశంసించాడు. రాజా, శుభదినములలో చంద్రోదయమును చూసి తేజస్వి అయిన సముద్రుడు ఉవ్వెత్తు తరంగములతో ఉప్పొంగునట్లు సహజముగా ఆనందఘనుడవైన నీవు నీ పుత్రుడైన శ్రీరాముని పట్టాభిషేక సందర్భమున నిండు మనస్సుతో పరమానందమును పొందుము. ఈ ప్రభాత సమయమునందే ఇంద్రుని రథసారథి అయిన మాతలి దేవేంద్రుని ప్రస్తుతించెను. తత్ప్రభావమున ఇంద్రుడు దానవులందరినీ జయించెను. అట్లే నిన్ను నేను ప్రస్తుతించుచు మేల్కొల్పుచున్నాను. నీవును ఆ ఇంద్రుని వలె శుభ పరంపరతో పురోగమింతువు. స్వయంభువు సృష్టికర్తయు అయిన బ్రహ్మదేవుని వేదాంగాది చతుర్దశ విద్యలు మేల్కొల్పు రీతిగా నేను నిన్ను మేల్కొల్పుచున్నాను. సూర్యచంద్రులు సకల ప్రాణికోటితో నిండిన ఈ భూమండలమును జాగృతమనర్చునట్లుగా ఓ రాజా నిన్ను నేను మేల్కొల్పుచున్నాను. ఓ మహారాజా, త్వరగా లెండు. పట్టాభిషేకోత్సవ సమయమునకు తగిన మంగళాచారములను పూర్తి చేయుడు. వస్త్రభూషణములతో శోభిల్లుచు సింహాసనమును అలంకరింపుడు. అప్పుడు మీరు మేరు శిఖరముపై విరాజిల్లు సూర్యుని వలె ప్రకాశించెదరు. ఓ రాజా, సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, దేవేంద్రుడు మున్నగు దేవతలు నీకు విజయమును ప్రసాదింతురుగాక. ఓ రాజేంద్ర, సకల శుభములను చేకూర్చు రాత్రి గడిచింది. మీ ఆదేశానుసారము పట్టాభిషేక కార్యములనన్నింటినీ పూర్తి చేసితిమి. త్వరగా జాగృతి వహించి అనంతర కృత్యములకు సిద్ధపడండి. శ్రీరాముని పట్టాభిషేకమునకు ముందుగా చేయవలసిన పనులన్నీను పూర్తయినవి. పురజనులు, జానపదులు, ప్రముఖులైన వ్యాపారులు అంజలి ఘటించి వేచి ఉన్నారు. ఓ రాజా, పూజ్యుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారముకడ నిలిచి ఉన్నాడు. కావున శ్రీరాముని పట్టాభిషేక కార్యమును ప్రారంభించుటకు త్వరగా ఆజ్ఞాసగండి. రాజులేని సమయమున ఆ రాజ్యము కాపరిలేని పశువుల వలెను, నాయకుడు లేని సేన విధముగాను, చంద్రుడు లేని రాత్రి రీతిగాను, వృషభము లేని గోవుల వలెను వెలవెలబోవును, దిక్కులేని దగును. ఆ సుమంత్రుని యొక్క అర్థవంతములైన ఆ అన్వయమైన మాటలను విని ఆ రాజు ఇంకను శోకాకులుడయ్యాడు. ఆ సమయమున రాజు పుత్రుని ఎడబాటును ఊహించుకుంటూ మనశ్శాంతిని కోల్పోయి ఉన్నాడు. దుర్భరమైన శోక కారణంగా ఆయన కన్నులు ఎర్రబారి ఉన్నాయి. ధర్మాత్ముడును శ్రీమంతుడును అయిన మహారాజు ఒక్కసారి తలపైకెత్తి సుమంత్రునిపై దృష్టిని నిలిపి, ఇంతవరకును కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును
పుండు మీద కారము చల్లినట్టు నీ మాటలు ఇంకనూ బాధించుచున్నవి అని ఆయనతోటి అన్నాడు. సుమంత్రుడు దశరథుని దైన్యవచనములను విని దుఃఖితుడై ఉన్న ఆ ప్రభువును చూసి వినయముతో చేతులు జోడించిన వాడై తానున్న ప్రదేశము నుండి ఒక అడుగు వెనక్కు వేశాడు. మిక్కిలి దైన్యమునకు లోనైన ఆ మహారాజు జరిగిన సంగతులను స్వయంగా తెలుపుటకు అశక్తుడగుటచే కార్యసాధకురాలైన కైకేయి సుమంత్రునితోటిలా అంది. ఓ సుమంత్ర, రాత్రి అంతైను రాజు రామాభిషేక సంతోషముతో మేల్కొని ఉండుటచే ఇప్పుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఓ సూత, అందువలన యశస్వి అయిన రాముని కడకు త్వరగా వెళ్ళి ఆ రాజపుత్రుని తీసుకుని రమ్ము, నీకు భద్రమగుగాక. ఇక్కడ నీవు విచారింపవలసిన పని ఇంకేమీయునూ లేదు అని ఆజ్ఞాపించింది. అంతటా సుమంత్రుడు, ఓ దేవి, రాజుగారి ఆజ్ఞ లేకుండా నేను వెళ్ళుట ఎట్లు అని కైకతోట అన్నాడు. అప్పుడు ఆ సుమంత్రుని మాటలను వినిన దశరథ మహారాజు అతనితోటి, మా అందాల రాముని వెంటనే తీసుకొని రమ్ము, నా ప్రియసుతిని నేను చూడదలిచితిని అని పలికాడు. తరువాత సుమంత్రుడు అంతయు శుభమే జరుగును అని తలంచుచూ ఆనందించాడు. వెంటనే అతడు రాజాజ్ఞను తలదాల్చి శ్రీరాముని భవనమునకు బయలుదేరాడు. వెళ్ళుచూ శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకేయి తొందర పెట్టుచున్నదనియు ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఇచ్చటికి తప్పక రాగలడనియు అతడు భావించాడు. మహాబాహువైన సుమంత్రుడు అట్లు తలపోసి మిక్కిలి సంతోషముతో శ్రీరాముని దర్శనమునకై వెళ్ళాడు. సముద్రమునందలి ఒక మడుగువలెనున్న అయోధ్య నగరమునందలి ఆ అందమైన అంతఃపురము నుండి అతడు బయటికి వచ్చి ద్వారము కడ చేరి ఉన్న జనసమూహాన్ని చూశాడు. త్వరగా అంతఃపురము నుండి బయటపడిన సుమంత్రుడు ద్వారము వద్ద మొదట సామంతరాజులను చూశాడు. తరువాత వివిధ వర్గములకు చెందిన పౌరులను, కానుకలతో సిద్ధముగానున్న సంపన్నులను చూశాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్య ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 14వ సర్గము సంపూర్ణం. శుభం.